పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూముల్లో పటిష్ట భద్రత కల్పించామన్నారు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ నెల 14వ తేదీన జరిగిన ఘటనపై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్కు తగిన సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు మరోవైపు ఎప్పటికప్పుడు నిఘా నీడలో ఉన్నారు. ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్, అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్ట్రాంగ్ రూమ్ విషయంలో. ముఖ్యంగా చంద్రగిరి విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇటువైపు నుంచి వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది, అటువైపు నుంచి రావడానికి దొంగదారిన 2 నిమిషాలే పడుతుంది అంటూ కూడా టీడీపీ అభ్యర్థి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఎక్కడి నుంచి 2 నిమిషాలు అంటే వెనక వైపు నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన గేట్ ఉందని కూడా అంటున్నారు. ఇక్కడ మేము ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు లోపల వెళ్తున్నానండి. మీ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరూ ఇంటరాక్ట్ అవుతున్నాను. లోపల ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో ఒక బిల్డింగ్లో కౌంటింగ్ సెంటర్, అదేవిధంగా ఇలా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్ అన్ని చోట్ల ఉన్నాయి ఎక్సెప్ట్ 2 చోట్ల. సో కాంపౌండ్ వాల్ వెనుక కూడా ప్రాపర్ బ్యారికేడింగ్ చేయడం జరిగింది. ఫ్రంట్లో కూడా ప్రాపర్ బ్యారికేడింగ్ చేసి అక్కడ పోలీస్ పికెట్ కూడా ఉంది. తర్వాత దాదాపుగా 80 సీసీటీవీ కెమెరా ద్వారా మానిటర్ చేస్తున్నాము, రియల్ టైం మానిటర్ చేస్తున్నాము. సిఏపిఎఫ్ అక్కడ కూడా మానిటర్ చేస్తూ ఉంది. అవుటర్ లేయర్లో సిఏపిఎఫ్, అవుటర్ లేయర్లో స్టేట్ పోలీస్, తర్వాత సెకండ్ లేయర్ ఉంది అదైతే ఆల్మోస్ట్ 50 మీటర్స్, అక్కడ మన స్టేట్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ ఉంది, లోపల సిఏపిఎఫ్ ఉంది. ఈ అన్ని బందోబస్తు చేసుకుంటూ రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నాము. క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ కూడా 24/7 వాళ్ళు కెమెరా దగ్గర, సీసీటీవీ డిస్ప్లే దగ్గర కూర్చొని వాళ్ళ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి పరిస్థితి గమనించవచ్చు. ఎప్పుడైనా ఏదైనా అనుమానాలు ఉంటే మాకు కూడా చెప్పచ్చు. రైటింగ్లో ఇస్తున్నారు. దానిపైన అందుకే నేను ప్రతిరోజు యాజ్ ఎ డిఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, నేను విజిట్ చేయాలి. ఇప్పుడు కూడా వెళ్తున్నాను. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒకటే నేను చెప్పగలుగుతున్నాను, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో రిగార్డింగ్ స్టోరింగ్ ఆఫ్ ద ఈవీఎంస్, పోల్డ్ ఈవీఎంస్, నిన్నే చీఫ్ సిఇఓ గారు రివ్యూ చేయడం జరిగింది. ఇలా ఇన్స్ట్రక్షన్ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న ఏదైనా ఉంటే ఎప్పటికెప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాము. సో ఐ విల్ రిక్వెస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ అండ్ క్యాండిడేట్స్, ఎక్కడైనా అటువంటి అనుమానాలు ఉంటే ఐ మై సెల్ఫ్ ఆర్ మై ఏఆర్ఓ ఆర్ ఆర్ఓ మనం వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చూపించి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చర్చిస్తాం. సార్, ఇంకోటి ఏదైతే గొడవ జరిగిన రోజు మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ లోపం గుర్తుగా మనం ప్రస్తుతం ఉన్న గేట్ వద్ద ఎవరిని తనిఖీ చేయకుండా పంపడమే ఈ గొడవకు కారణం అంటుంది. ఇక్కడ ఏమన్నా మళ్ళీ బందోబస్తు పెంచారు? ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో తెలుస్తుందండి. నేను బియాండ్ పాయింట్ ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే మా స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి 100 మీటర్ మనకి నో యాక్సెస్ అంటే ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే రావాలి. అక్కడ ఉన్న సెక్యూరిటీ అన్నీ అందుబాటులో ఉండాలి. అది కూడా ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పూర్తి చేస్తాయి. ఆ రోజు 2 o'clock, 3 o'clock, 4 o'clock దాకా మన స్ట్రాంగ్ రూమ్లో మా వెహికల్ వచ్చాయి, సీల్ చేసాము. అప్పుడు దాకా కూడా నేనే అక్కడ ఉన్నాను. 2:30, 3 o'clock దాకా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సీల్ చేసి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే అక్కడ నుంచి రావడం జరిగింది. సో అక్కడ మేము అన్ని విధంగా చర్య తీసుకున్నాము. బయటి ఎంతవరకు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందో, ఆ రోజు ఏమైందో ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. లెట్ ఇట్ కమ్ అవుట్ ఇన్ దాట్. సార్, సిట్ ఓన్లీ చిత్తూరు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంక్వైరీనా, ఇంకా ఏదే కేసులు ఏమన్నా? వాళ్ళకి ఏం మ్యాండేట్ ఉందో నాకు తెలియదండి. నేను న్యూస్ పేపర్లోనే చూశానండి. వాళ్ళు ఏదైనా మాతో ఏదైనా అడిగితే మేము చూసుకొని ఏదైతే మ్యాండేట్, బికాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే సిఎస్ గారు, డీజీపీ గారు ఆ మీటింగ్లో అటెండ్ అయినారు. సో ఏం మ్యాండేట్తో వాళ్ళు వస్తున్నారు, ఏం చూస్తారు, వాళ్ళ మ్యాండేట్ మాకు తెలియదు కాబట్టి ఐ కెన్ నాట్ కమెంట్ ఆన్ దట్. సిట్టు బృందం మరికొంతసేపట్లో తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ క్యాంపస్ వద్దకు రానుంది. ఏదైతే 14వ తేదీ మధ్యాహ్నం జరిగిన గొడవకు ఇక్కడ ఏదైతే మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ లూప్ హోల్స్ వల్లనే జరిగిందని అప్పట్లో సమాచారము. అయితే తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారి స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించాలి. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. ఏదైతే ఇంతకు మునుపు ఇటు టీడీపీ అభ్యర్థులు కానీ, ప్రతిపక్షాలు కానీ, మిగతా నాయకులు కానీ చెప్తున్న అభ్యంతరాలకు ఆయన చెప్తూ మొత్తం 80 సీసీ కెమెరాలతో ఇక్కడ ఫుటేజ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా
కలెక్టర్ అంటున్నాడు. మరోవైపు సిట్ బృందం మరికొంతసేపట్లో ఇక్కడికి రానుంది. ఇక్కడ ఎలాంటి తనిఖీలు చేపట్టనుంది, ఇక్కడ ఎలాంటి విషయ సమాచారాన్ని సేకరించిందో చూడాలి. మొత్తం మీద అయితే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ పటిష్టంగా ఉన్నాయి. వాటి వద్ద బందోబస్తు మాత్రం పూర్తి స్థాయిలో ఉందని కూడా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద నుంచి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ నేతలపై ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చూడాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బిగ్ టీవీ సహా మరికొన్ని మీడియా సంస్థలకు గతంలో కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. తనపై ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలంటూ గూగుల్, యూట్యూబ్కు కూడా నోటీసులు ఇచ్చారు ఆయన. కేటీఆర్ ఆరోపణల్లో పసలేకపోవడంతో గూగుల్, యూట్యూబ్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ రెండు సంస్థలు చర్యలు తీసుకునేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. 4 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.